అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15కు విడుదల కావాల్సిన పుష్ప 2 కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా క్లైమాక్స్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ ను కూడా పూర్తి చేసుకున్న పుష్ప 2కు రీసెంట్ గా ఓటీటీ రూపంలో కూడా భారీ బిజినెస్ జరిగింది. దాదాపు 175 కోట్లకు పైగా అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పుష్ప 2 విషయంలో బాలీవుడ్ నిర్మాతలు బెంబేలెత్తుతున్నారట. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రం నార్త్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పుష్ప మొదటి పార్టుకు టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పుష్ప మొదటి పార్టుకు బాలీవుడ్లో చాలా తక్కువకి రైట్స్ అమ్మిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కలెక్షన్స్ పరంగా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఇక సెకండ్ పార్టుకు కూడా దానికి మించి బజ్ ఉండటంతో ఆ టైంకు రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాలను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇక విక్కీ కౌశల్, రష్మిక మందన లీడ్ రోల్లో వస్తున్న చావా చిత్రం కూడా ఇదే రోజున విడుదల కాబోతోంది. లుకా చుప్కీ, మిమి, జరా హట్కే జరా పచ్కే లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా చావా చిత్రం మరాఠా ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు తారస్థాయిలోనే ఉన్నాయి. పైగా ఈ 2 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన కావడంతో రష్మికకు కూడా ఈ 2 చిత్రాలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఒక రకంగా చావా చిత్రం కన్నా పుష్ప 2 పైనే బాలీవుడ్ వాళ్ల చూపు కూడా ఉండటంతో దానికి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. మొత్తానికి ఒక తెలుగు సినిమా బాలీవుడ్ చిత్రాన్ని భయపెడుతుందంటే గ్రేటే అని చెప్పాలి.